హలో ఫ్రెండ్స్, రీసెంట్గానే కియా కేరెన్స్ క్లావిస్ లాంచ్ అయింది కదా. సో దాంట్లోనే మనకు టాప్ మోడల్ HTX వేరియంట్ రివ్యూ అనేది తీసుకొచ్చాను కదా. దాంట్లో చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్కి వచ్చి కామెంట్ చేసింది ఏంటంటే మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అండ్ అది కూడా బడ్జెట్లో కావాలి మాకు ఆ వేరియంట్ ఒక రివ్యూ తిండి అని అడిగారు. అందుకే ఈరోజు నేను HTK వేరియంట్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. ఇది బేస్ నుంచి థర్డ్ వేరియంట్గా వస్తుంది, టాప్ నుంచి ఒక ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ వేరియంట్గా ఉంటుంది అండ్ ఇది బడ్జెట్లో కూడా ఉంటుంది. సో కెరెన్స్కి క్లావిస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు కెరెన్స్ క్లావిస్ అయింది, ఫుల్ నేమ్. కాకపోతే ఏంటంటే క్లావిస్ అనేది మరింత ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఇస్తుంది రెగ్యులర్ కెరెన్స్తో కంపేర్ చేస్తే. సో క్లావిస్ వల్ల మనకు మోర్ బోల్డ్ డిజైన్స్ అనేవి ఉన్నాయి, అడ్వాన్స్ టెక్నాలజీ వస్తుంది, విత్ ఎన్హాన్స్డ్ సేఫ్టీ కూడా వస్తుంది. సో ధర గురించి మాట్లాడితే ఇంకా లాంచ్ అవ్వలేరు, ప్రైస్ రివీల్ చేయలేరు. ఈ రోజు May 23న చెప్పబోతున్నారు. నేను కుదిరితే రేపు ఒక షార్ట్ టైప్ ఆర్ పోస్ట్ అనేది చేశాను. నాకు తెలిసి ఎస్టిమేటెడ్గా 11 lakhs నుంచి 19.5 lakhs వరకు ఎస్టిమేటెడ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేవి ఉండే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. లాంచ్ డేట్ కూడా ఈ రోజు ఉండబోతుంది అండ్ వేరియంట్స్ అయితే రివీల్ చేశారు. సో HTE ఆప్షన్ అనే బేస్ వేరియంట్స్గా వస్తే దాని రివ్యూ కావాలంటే మీకు కామెంట్ చేయండి, ఇమీడియట్గా చేస్తాను. ప్రస్తుతానికి HTK వేరియంట్ రివ్యూ తీసుకొచ్చాను. దీంట్లో మీకు HTK+ ఆప్షన్ వేరియంట్స్ కూడా ఉన్నాయి. ఆ వేరియంట్స్లో వచ్చే ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో, ఈ వేరియంట్కి ఏమేమి మిస్ అయ్యాయో కూడా ఈ వీడియోలో చెప్తాను. అండ్ HTX వేరియంట్ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, డిస్క్రిప్షన్లో లింక్స్ యాడ్ చేస్తాను, చూడండి. మన ఛానల్ విజిట్ చేసి చూడండి. HTX+ టాప్ మోడల్, ఇంకా కంప్లీట్ టాప్ మోడల్ రివ్యూ కావాలంటే కూడా కామెంట్ చేయండి, చేస్తాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ కలర్స్ కూడా రెగ్యులర్గా వచ్చే 2 వైట్ కలర్లు, ఆలివ్ కలర్, బ్లూ కలర్, బ్లాక్ కలర్, గ్రే కలర్ అన్నీ ఉన్నాయి. నేను చెప్పాను లాస్ట్ వీడియోలో మీకు మాట ఇచ్చాను, కొత్త ఐవరీ సిల్వర్ రివ్యూ తీసుకొస్తాను. ఇది లేటెస్ట్ కలర్, ఇది మనకు ఇంట్రడ్యూస్ చేశారు కియా వాళ్ళు. ఆల్రెడీ ఇలాంటి కలర్స్ మనకు ప్రీమియం సెగ్మెంట్ కార్స్లో EV6 ఆర్ సెల్టాస్ అలాంటి సెగ్మెంట్లో ఉండే, ఇప్పుడు కెరెన్స్ క్లావిస్ పైన కూడా తీసుకొచ్చారు. అదే వేరియంట్ వాల్యూ ఫర్ మనీలో అదే కలర్ లాంచ్ అయిన కలర్ తీసుకొచ్చాను. సో ఈ వీడియో ఎక్కువ ల్యాగ్ చేయకుండా క్విక్లీగా ఎండ్ చేసేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో టాప్ మోడల్ రివ్యూ ఉంది కాబట్టి అందులో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయ్యి ఉంటుంది. కాకపోతే ఇది ఏంటంటే బడ్జెట్లో కావాలి మాకు, ఈ వేరియంట్లో ఏమేమి ఫీచర్స్ వస్తాయో తెలియదు అన్న వాళ్ళ కోసం ఈ రివ్యూ HTK వేరియంట్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. సో క్విక్లీగా వీడియోకి వెళ్ళిపోవాలంటే మీ అందరూ ఒక పని చేయాలి. అందరూ కొత్త వ్యూయర్స్ అని విజిట్ చేసిన వాళ్ళు, ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చాలా ఇంపార్టెంట్ అండ్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం. ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి వాల్యూ ఫర్ మనీ వేరియంట్ కానీ బేస్ మోడల్ రివ్యూస్ ఓన్లీ తెలుగులో ఎక్స్క్లూజివ్గా బైకర్స్ బై తెలుగు నుంచి వస్తాయి. టాప్ మోడల్ రివ్యూస్ చాలామంది చేస్తారు కానీ ఎక్స్క్లూజివ్ బేస్ వేరియంట్ ఆర్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ రివ్యూస్ మన ఛానల్ నుంచి వస్తే మిస్ అవ్వకూడదు అనుకున్నట్టు అయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చుతుంది కాబట్టి కంటిన్యూగా లైక్, షేర్ కూడా కొట్టి చూడండి. ముందుగా HTK వేరియంట్ ఒక కీస్ అనేవి చూడడానికి సేమ్ టాప్ మోడల్ కీస్ లానే ఉంటాయి, ప్రీమియం డిజైన్గా. కాకపోతే ఫ్లిప్ కీ ఇస్తారు, ఎందుకంటే పుష్ బటన్ అనేది మిస్ అవుతుంది ఈ వేరియంట్లో. సైడ్లో మనకు లాక్, అన్లాక్, సెంటర్ లాకింగ్ ఉంది అండ్ బూట్ ఓపెనింగ్, అన్లాక్ బటన్ కూడా ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంజన్ స్టార్ట్ బటన్ అనేది మిస్ అవుతుంది. సో ఇది కీస్ వచ్చేసి సంబంధించి HTK వేరియంట్వి. ముందుగా లుక్స్ వైజ్గా చూస్తే కొంచెం సింపుల్గా డిజైన్స్ కొంచెం చేంజెస్ ఉంటాయి. కియా లోగో సేమే, అందులో మెయిన్గా ఇక్కడ కనెక్టెడ్ DRL డిజైన్ ఏదైతే ఉందో సో అది మనకు టాప్ మోడల్స్లో అయితే వస్తుంది. ఇక్కడ అది మిస్ అయింది, డమ్మీ ఇస్తున్నారు. మిగతా హాఫ్ DRL L షేప్ అయితే ఈ వేరియంట్లో కూడా వస్తుంది, విచ్ ఈస్ గ్రేట్. అందుకే వాల్యూ ఫర్ మనీ అన్నాను. అండ్ హెలోజిన్ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ కూడా అవే వస్తున్నాయి మనకు. LEDs అయితే రావు, హెలోజిన్ ప్రొజెక్టెడ్ వస్తాయి అండ్ హెలోజిన్ బల్బ్స్ అనేవి వస్తాయి, LEDs రావు. బంపర్స్ రీడిజైన్ అయితే చేశారు మనకు క్లావిస్కి. అండ్ ఇందులో పార్కింగ్ సెన్సర్స్ కూడా వస్తున్నాయి, విచ్ ఈస్ గ్రేట్. కాకపోతే కెమెరాస్ అవన్నీ అయితే సెటప్ అయితే అడాస్ లాంటివి ఏమి కూడా ఎక్స్పెక్ట్ చేయవద్దు మనకి ఇలాంటి వేరియంట్స్లో. ఆటో వైపర్స్ కానీ అడాస్ కానీ ఏమీ రాదు. డైమెన్షన్స్ కూడా నేను చెప్పాను కదా అవే డైమెన్షన్స్, కాకపోతే లెంత్లో ఒక 10 mm పెరిగింది. కెరెన్స్ కంటే కూడా క్లావిస్ ఒక 10 mm పెరిగింది. మిగతా హైట్, బ్రెత్, లెంత్ అంతా సేమ్ ఉంటుంది వీల్ బేస్తో పాటు. నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను. సైడ్స్ నుంచి మెయిన్గా ఈ వేరియంట్లో 15 inches బ్లాక్ డౌట్ పెయింట్ అలాయ్స్ అనేవి వస్తున్నాయి. అదే టాప్ మోడల్లో 17 inches వస్తాయి. 16 inches మధ్యలో ఆప్షన్ అనేది లేదు, వస్తే 15 inches వీల్స్ ఉంటాయి, 17 inches డైరెక్ట్గా ఉంటాయి. ఇది బ్లాక్ డౌట్ అలాయ్స్ అనేవి ఉంటాయి, వైట్ కార్కి బాగా సూట్ అవుతుంది. 215, 65, 15 inches వీల్స్, ట్యూబ్లెస్ టైర్లు అయితే ఉంటాయి మనకు. అలాయ్స్ అట్లీస్ట్ వస్తున్నాయి. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ కూడా ఉంది అండ్ సేమ్ సస్పెన్షన్, సేమ్ వీల్ ఆర్చెస్ ఏం మారలేదు. అండ్ అన్ని వేరియంట్స్కి కూడా ఈ గ్లాసీ బ్లాక్ A-పిల్లర్ కామన్గా ఉంది, బాడీ కలర్ ORVM కామన్గా ఉంది. 360 కెమెరాస్ ఎక్స్పెక్ట్ చేయకని చెప్పాను కదా, సేమ్ గ్లాస్ ఏరియా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకు ప్రీమియం టచెస్ ఏవైతే ఈ సిల్వర్ గార్నిష్ ఉంటుందో ఇక ఇలా టాప్ మోడల్లో వచ్చే విధంగా ఇలాంటివన్నీ మాత్రం మిస్ అవుతాయి. మీరు కావాలంటే ఆఫ్టర్ మార్కెట్ కూడా వేసుకోవచ్చు, క్రోమ్ అలాంటివి. సేమ్ ఫంక్షనల్ రూఫ్ రెల్స్ కానీ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, క్లాడింగ్స్ కూడా సేమ్ ఉన్నాయి. కాకపోతే టాప్ మోడల్స్లో ఈ సిల్వర్ గార్నిష్ ఇవన్నీ చెప్పాను కదా ప్రీమియం టచెస్ అన్ని మిస్ అవుతాయి మనకు మిడ్ వేరియంట్స్లో. అండ్ వెనకాల కూడా డిస్క్ బ్రేక్ అంటే ఎన్హాన్స్ సేఫ్టీ పెంచారంటే ఇదే మరి చాలా స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ చేశారు, 18 సేఫ్టీ స్టాండర్డ్ ఫీచర్స్. అండ్ సేమ్ సస్పెన్షన్, రేర్ యాక్సిల్ బీమ్ సస్పెన్షన్ అయితే ఉంటుంది కాయిల్ స్ప్రింగ్స్ తోటి. మరి రేర్ ప్రొఫైల్ ఆఫ్ HTK వేరియంట్లో డిఫరెన్స్ ఏంటంటే ఈ కనెక్టర్ DRL ఏదైతే ఉందో టైల్ ల్యాంప్స్కి ఇదొకటి మిస్ అయింది. మెయిన్ చేంజ్ అదే మనకు, అదే అయితే రావట్లేదు. బట్ ఈ పార్ట్ మాత్రం
ఎల్ఈడీస్ టైల్ ల్యాంప్స్ అనేవి వస్తున్నాయి, రీడిజైన్ టైల్ ల్యాంప్స్ ఇదైతే ఇస్తున్నారు. అండ్ ఇప్పటి నుంచి మనము కెరిన్స్ అని పిలవద్దు, కెరిన్స్ క్లావిస్ అని అయితే పిలవాలి, పేరు మార్చారు, అప్డేటెడ్ చేశారు ఫేస్ లిఫ్ట్కి. అలాగే మనకు రివర్స్ కెమెరా అయితే వచ్చేస్తుంది, వాల్యూ ఫర్ మనీ. అండ్ పార్కింగ్ సెన్సర్స్ అవన్నీ కామన్గా ఉంటాయి, సేమ్ రేర్ బంపర్స్ అయితే ఉన్నాయి. ఇంకా మిస్ అయ్యే ఫీచర్ లైక్ వైపర్, వాషర్, డిఫాగర్ ఇవన్నీ అయితే రావు, దీని నెక్స్ట్ వేరియంట్కి అయితే వెళ్ళాలి. అండ్ షార్క్ ఫిన్ యాంటీనా బాడీ కలర్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రండి ఒకసారి మనము బూట్ స్పేస్ గురించి కూడా మాట్లాడదాము. యాక్చువల్గా బూట్ స్పేస్ని ఆల్రెడీ టాప్ మోడల్ వేరియంట్స్లో చూపెట్టాను మీకు క్లియర్గా, అదే బూట్ స్పేస్ సేమ్ అదే ఇందులో కూడా ఉంటుంది అనుకోండి. సో బూట్ స్పేస్ టెయిల్గేట్ ఓపెనింగ్ అనేది మాన్యువల్గానే చేసుకోవాలి. ఆ ఎలక్ట్రిక్ పవర్ టెయిల్గేట్ ఈ సెగ్మెంట్లో ఎంపీవీ సెగ్మెంట్లో ఇప్పటికే కంపెనీ కూడా తీసుకురాలేదు. అండ్ బూట్ స్పేస్ అనేది 216 అంటే 216 లీటర్ల బూట్ స్పేస్ అయితే అంతే ఉంది ఇంత ముందులానే. మీరు అందాజ ప్రకారం చూసుకోవచ్చు ఏమేమి పడతాయి లగేజెస్ అవన్నీ కూడా. సీట్ ఫోల్డర్స్ ఇంకా పెరుగుతుంది, డౌట్ లేదు. అండ్ ఇది మనకు బూట్ ల్యాంప్ కూడా వస్తుంది, హుక్స్ కూడా వస్తున్నాయి ఈ వేరియంట్లో. దీని కింద స్టోరేజ్ స్పేస్ లైక్ టూల్ కిట్ అండ్ వార్నింగ్ ట్రయాంగులర్ ఉంది. స్పేర్ వీల్ అన్ని ఎంపీవీ కార్స్లో కిందనే వస్తుంది. స్టీల్ వీల్ వస్తుంది, సేమ్ 15 ఇంచెస్ వీల్ ఉంది. అండ్ అలాగే మనకు ఎగ్జాస్ట్ అనేది చూడొచ్చు. సో 50-50 స్ప్లిట్స్ ఇస్తాడో యూటిలైజ్ చేసుకోలేరు, మనకు అవసరం లేదన్నప్పుడు ఫోల్డ్ చేసుకోవడం చాలా సింపుల్. ఈ లివర్ ఏదైతే ఉందో అడ్జస్టబుల్ అడ్రస్ కింద చేసేసి ఫోల్డ్ చేస్తే ఇప్పుడు 645 లీటర్స్ బూట్ స్పేస్ అయితే పెరుగుతుంది మనకు 2 సీట్లు ఫోల్డ్ చేసుకుంటే. అవసరం లేదనుకుంటేనే అది అలా కూడా బూట్ని వాడుకోవచ్చు. అండ్ ఇంకోటి రిక్లైన్ యాంగిల్ కూడా చూడవచ్చు, మీకు లాంగ్ డ్రైవ్స్కి కంఫర్టబుల్గా ఉంటుంది, పెద్దవాళ్ళకైనా కూడా నో ప్రాబ్లం. సో ఇన్స్టలేషన్ ఉంది, మనం మాన్యువల్గా క్లోజ్ చేసుకోవాల్సి అయితే వస్తుంది. ఇంకోటి ఏంటంటే సేమ్ అదే 45 లీటర్ ట్యాంక్ కెపాసిటీ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంది. రండి ఇంటీరియర్ చూసినట్టయితేను టాప్ మోడల్స్లో బీచ్ అండ్ బ్లాక్ ఫినిష్ సేమ్ అలాగే ఉంటుంది ఇందులో కూడా ఇంటీరియర్, కాకపోతే బ్లాక్ ఫ్యాబ్రిక్ అపాలజిటీ సీట్ కవర్స్ ఉంటాయి, టాప్లో లెదర్ అపాలజిటీ సీట్ కవర్స్ ఉంటాయి, దీంట్లో బ్లాక్ ఫ్యాబ్రిక్ వస్తాయి, అదే గుర్తుపెట్టుకోండి. డోర్స్లో సేమ్ అదే, విండోస్ అదే. అండ్ విండో కర్టన్స్ కూడా ఇస్తున్నారు ఈ వేరియంట్లో అండి, విచ్ ఈస్ రియల్లీ గ్రేట్. అండ్ ఇక్కడ అన్ని ప్లాస్టిక్స్ ఉంటాయి, సాఫ్ట్ మెటీరియల్ ఓన్లీ టాప్ వేరియంట్స్లో వస్తాయి. సేమ్ డోర్ హ్యాండిల్ డిజైన్, పవర్ విండో స్విచ్, నార్మల్ స్పీకర్స్ 4 and 2 ట్విటర్స్ కామన్గా అయితే ఉంటాయి. అండ్ బాటిల్ స్టోరేజ్ స్పేస్ పాకెట్స్లో ఉంటుంది. సో ఈ వేరియంట్లో ఏంటంటే మనకు బ్లాక్ ఫ్యాబ్రిక్ అపాలిస్ట్రీ అయితే ఉంటుంది, లెదర్ అయితే ఓన్లీ టాప్ వేరియంట్స్లో మాత్రమే ఇస్తున్నారు. కంఫర్ట్ వైజ్ అయితే ఏమి డిఫరెన్స్ ఉండదని అనుకుంటున్నాను, ఎందుకంటే సీట్ కవర్స్ ఒక్కటే మారాయి అంతే. ఒకసారి చూపిస్తాను. అండ్ అయితే సపోర్ట్ ఓకేగా ఉంటుంది, డీసెంట్ నీ రూమ్, స్కూప్ డోర్, సీట్స్, మ్యాగజైన్ హోల్డర్స్తో పాటు ఇక్కడ యూటిలిటీ ట్రే మిస్ అయింది టాప్ వేరియంట్స్లో కాబట్టి ఇంకొక మ్యాగజైన్ హోల్డర్ ఇస్తారు. హెడ్ రూమ్ కూడా ప్లెంటీ ఇనఫ్, నైట్ 5.7కి హ్యాండిల్స్ ఉన్నాయి, ఏసీ వెంట్స్ ఉన్నాయి, పైన ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్ బదులు హెలోజన్ రీడింగ్ ల్యాంప్స్ కాస్ట్ లైటింగ్ చూడొచ్చు. అండ్ 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ వస్తాయి, సెంటర్ వాళ్ళకి లేదు కానీ సెంటర్ ఆర్మ్ రెస్ట్ ఉంది, కప్ హోల్డర్స్ అయితే ఉండవు. ఐసోఫిక్ చెల్సీస్ మౌంట్స్ కూడా సేఫ్టీలో ఉంటాయి. వెనకాల వాళ్ళకి ఏసీ కంట్రోలర్ కూడా వస్తుంది. అండ్ టైప్-C ఛార్జింగ్ సాకెట్స్ కూడా ఉన్నాయి, మొబైల్ ఛార్జర్వి. అండ్ డాష్ వచ్చేసి అప్డేటెడ్ డాష్ బోర్డ్, కాకపోతే కొంచెం సింపుల్గా ఉంటుంది డాష్ బోర్డ్ అనేవి. ఇంకోటి ఏంటంటే స్టాండర్డ్ 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఇప్పుడు రైట్ బేస్ మోడల్ నుంచే వచ్చేస్తున్నాయి మనకు. 18 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ అనేవి కియా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో వెనకాల సీట్ వెళ్ళాలని థర్డ్లో చాలా సింపుల్, ఈ బటన్ని జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే చాలా ఆటోమేటిక్ 1 టచ్ టర్మినల్ అయిపోతుంది. ఇది చిన్న పిల్లలు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అంతే ఈజీ ప్రాసెస్. అండ్ వెనకాల పిల్లలకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, అడల్ట్స్కి కూడా కంఫర్టబుల్గా ఉంది. ఎందుకంటే మీరు అండర్ థై సపోర్ట్ చూడొచ్చు, పర్లేదు. ఈ సెగ్మెంట్లో కొన్ని అయితే వరస్ట్గా ఉన్నాయి, దానికంటే చాలా బెటర్. అండ్ నీ రూమ్ కూడా పర్లేదు, ఒకసారి మీకు లైవ్లో ఎట్లా ఉంటుంది కంఫర్ట్ చూపించేస్తాను చూడండి. అండర్ థై సపోర్ట్ అయితే ఓకేగా ఉంటుంది. నీ రూమ్ అయితే పర్లేదు, నా హైట్ 5.7కి ఇదే ఓకే అడ్జస్ట్ చేసుకోవచ్చు. హెడ్ రూమ్ అయితే ప్లెంటీగా ఉంటుంది, అది డౌట్ లేదు. వెనకాల వాళ్ళకి ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి, అండ్ రీడింగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి, అలాగే టైప్-C సాకెట్స్ కూడా ఉన్నాయి, 2 కప్ హోల్డర్స్తో పాటు. ఇంతకన్నా కంఫర్ట్ ఫీచర్స్ ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం. సీట్ బెల్ట్స్, హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్ అన్నీ అయితే ఉన్నాయి ఈ వేరియంట్కి అయితే. రండి ఒకసారి మరి బయటికి వెళ్ళిపోయి మిగతా ఫీచర్స్ ఏంటంటే కూడా చూద్దాం. ప్రస్తుతానికి అయితే థర్డ్ రో అయితే కంఫర్టబుల్గా ఉంది. ఎగ్జాంపుల్ ఇన్నోవా లాగా కంఫర్ట్గానే అనిపిస్తుంది నాకైతే, సేమ్ అలాగే కంఫర్ట్గా ఉంది. రండి ప్యాసింజర్ సైడ్ నుంచి ఒకసారి చూపిస్తాను మీకు ఫ్రంట్లో. ఫస్ట్లీ మనకి డాష్ బోర్డ్ అయితే డిజైన్ అప్డేట్ అయింది, కాకపోతే ప్రీమియం టచెస్ అనేవి మిస్ అయ్యాయి, నార్మల్ డాష్ డిజైన్ వస్తుంది ఇది ఒకటి. అండ్ ambient లైటింగ్ లాంటివి కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇక్కడ రావేవి. గ్లో బాక్స్లో డీసెంట్ డాక్యుమెంటేషన్ అవన్నీ ఫైల్స్ పెట్టుకోవడానికి సరిపోతుంది. ఇంకోటి వెంటిలేటెడ్ సీట్స్ కానీ అవన్నీ రావు ఇందులో, టాప్ వేరియంట్కి మాత్రమే వస్తాయి. లెదర్ పాలిస్ట్ అవన్నీ రావు. ఇది కార్నివల్ డోర్ మ్యాట్స్ చేశారు, యాక్చువల్గా కెరేజ్ డోర్ మ్యాట్స్ కూడా ఉంటాయి, మీరు యాక్సెసరీస్లో పర్చేస్ చేయొచ్చు, స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి. ఇంకా సేఫ్టీ ఫీచర్స్ అంటారా, సో ఇప్పుడు ఇంతకుముందు 15 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ ఉంటే ఇప్పుడు 18 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ అనేవి చేశారు. అందులో లైక్ 6 ఎయిర్ బ్యాగ్స్ కానీ, ABS, EBD, ESP ఇలాంటివన్నీతో పాటు సెంట్రల్ లాకింగ్, యాంటీ థీఫ్ అలారం, EBD, సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ హజార్డ్ వార్నింగ్, TPMS, టైర్ పేజింగ్ మానిటర్ సిస్టమ్, ESC, ఐసోఫిక్ చెల్సీస్, హిల్ అసిస్ట్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటోడోర్ లాంటి ఇలాంటి ప్లెంటీ ఆఫ్ సేఫ్టీ ఫీచర్స్ అనేవి కియా వాళ్ళు అయితే ఎప్పటి నుంచో ఉన్నాయి. అండ్ బిల్డ్ క్వాలిటీ అంటారు డీసెంట్, మోర్ దెన్ డీసెంట్గా అయితే ఉంటుంది ఎప్పుడు. సో కొత్త స్టీరింగ్ వీల్ కూడా సైర్ హౌస్ నుంచి తీసుకున్నారు. ఇంకా డ్రైవర్ సైడ్ డోర్స్లో మనకు చైన్ లాక్ ఉంది,
4 పవర్ విండో స్విచెస్ ఉన్నాయి, లాక్ అండ్ అన్లాక్ ఉంది, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఉంది కానీ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ మిస్ అయింది. ఇక బేస్ మోడల్స్లో అయితే ఇది కూడా రాదు, మనకు మాన్యువల్గా చేసుకోవాలి. ఇంకా డ్రైవర్ సీట్ మాన్యువల్గా అయితే హైట్ అడ్జస్ట్ అనేది ఆప్షన్ అనేది ఉంది, ఓన్లీ టాప్ మోడల్లో ఎలక్ట్రిక్ అడ్జస్ట్ ఉంది. ఇంకా మాన్యువల్ పెడల్స్ ఇవి, ట్రాక్షన్ కంట్రోల్ బటన్ ఉంది. పుష్ బటన్ అయితే రాదు మనకి, నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా మాన్యువల్గా అయితే కీస్ ప్లేస్ చేసుకొని ఇగ్నిషన్ అనేది ఇలా ఆన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. పుష్ బటన్ అనేది మనకు నెక్స్ట్ వేరియంట్లో అయితే అవైలబిలిటీగా ఉంటుంది. నెక్స్ట్ మనం లోపల ఒకసారి సెటిల్ అయిపోయి ముందుగా ఏమేమి ఉన్నాయి టెక్ ఫీచర్స్ అవన్నీ మాట్లాడతాము. ఫస్ట్ లేటెస్ట్ డాష్ డిజైన్ చూడండి, న్యూ స్టీరింగ్ తోటి ఆన్ చేయగానే ఈ క్లస్టర్ మనకు ఆల్రెడీ ఇంతకుముందు కెరెన్స్లో చూసిందే. ఇప్పుడు ఏంటంటే డాష్లో మనకు కనెక్టెడ్ స్క్రీన్స్ లాంటి డిజైన్ మారింది, కాకపోతే టాప్ మోడల్లో పెద్ద స్క్రీన్ వస్తుంది మనకు 12.3 ఇంచ్, దీంట్లో అయితే 8 ఇంచ్ స్క్రీన్ వస్తుంది. ఇది కూడా ఇంతకుముందు కెరెన్స్ నుంచి తీసుకున్నట్టుగానే వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఉంది, 4 స్పీకర్లు, 2 ట్విట్టర్లు ఉన్నాయి, విత్ బ్లూటూత్ అండ్ వాయిస్ రికగ్నిషన్తో పాటు వస్తుంది. ఇంకా మిగతా ఆడియో, మీడియా, డిస్ప్లే కంట్రోల్స్ అండ్ జనరల్ సెట్టింగ్స్లో ఇవన్నీ మనకు డేట్ అండ్ టైం, లాంగ్వేజెస్ కానీ ఇవన్నీ మనకు తెలిసినవి, మళ్ళీ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా వైఫై ఉంది అండ్ క్లైమేట్ కంట్రోల్ కూడా మనకు ఇక్కడ నుంచి కూడా సెట్టింగ్స్ అనేవి చేసుకోవచ్చు. ఇవన్నీ సింపుల్గా, టచ్ రెస్పాన్స్ కూడా బాగానే ఉంది. ఇంతకుముందు కేరెంట్స్లో మిడ్ వేరియంట్స్లో వచ్చే టచ్ స్క్రీన్ 8 ఇంచ్ ఏదైతే ఉందో అదే స్క్రీన్ మళ్ళీ ఇప్పుడు కూడా తీసుకున్నారు. అండ్ రివర్స్ కెమెరా విత్ డైనమిక్ అసిస్టెన్స్తో పాటు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, బాగానే ఉంది. అండ్ మాన్యువల్ ఫిజికల్ బటన్స్ అనేవి చూడొచ్చు, ఆడియో మీడియా కొన్ని ఇక్కడ ఇస్తున్నారు. అండ్ ఏసీ వెంట్స్, హజల్ లైట్ ఉంది. ఇది ఆటో క్లైమేట్ కంట్రోల్ అనేది ఈ వేరియంట్ నుంచే స్టార్ట్ అవుతుంది. బేస్ మోడల్స్లో మాన్యువల్ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది, ఇది థర్డ్ మోడల్ కాబట్టి ఇక్కడ నుంచి క్లైమేట్ కంట్రోల్ స్టార్ట్ అయింది డిజిటల్ డిస్ప్లేతో. ఇది 12 వోల్ట్ సాకెట్, ఇది టైప్ సి అండ్ యూఎస్బీ కనెక్టెడ్ ఉన్నాయి ఇక్కడ. ఇది మన పార్కింగ్ సెన్సర్స్ ఫ్రంట్వి, ఇది డీసెంట్. అండ్ వైర్లెస్ ఛార్జర్ లాంటివి కూడా ఎక్స్పెక్ట్ చేయకండి, రావు ఈ మిడ్ వేరియంట్స్లో. నార్మల్ గేర్ లివర్ ఉంటుంది, స్టైల్గా అయితే లేదు. కప్ హోల్డర్స్, మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ కామన్. ఇంకా సెంటర్ ఆర్మ్రెస్ట్లో అట్లీస్ట్ ఉంది సెంటర్ ఆర్మ్రెస్ట్ అండ్ స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది. ఈ న్యూ స్టీరింగ్ వీల్ 2 స్పోక్ అనేది సైరాస్ నుంచి తీసుకున్నారు సేమ్ ఎగ్జాక్ట్గా, కానీ లెదర్ ఫినిష్ది కాదు, నార్మల్ స్టీరింగ్. ఇది కన్సోల్ బ్రౌజింగ్కి, ఇది వచ్చేసి మనకు ఆడియో మీడియా కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్ అనేది కూడా మిస్ అయింది, నెక్స్ట్ వేరియంట్లో ఉంటుంది. సో హైట్ అడ్జస్ట్ అనేది మాన్యువల్గా చేసుకోవాలి, ఒకటే హైట్ ఉంది, రీచ్ లేదు. అండ్ ఇది వచ్చేసి మనకు ఫుల్లీ డిజిటల్ క్లస్టర్, బేస్లో అయితే 4.2 ఇంచ్ TFT వస్తుంది, ఇట్లా ఫుల్లీ డిజిటల్ క్లస్టర్ వస్తుంది. సిన్స్ రీఫిలింగ్, కరెంట్ ఇన్ఫర్మేషన్, యూజర్ సెట్టింగ్స్ కానివ్వండి, కన్వీనియన్స్ కానివ్వండి, రీసెట్స్ కానివ్వండి, డోర్స్, లైట్స్ ఇవన్నీ కూడా మళ్ళీ మీకు కస్టమైజ్ ఆప్షన్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. ఇది కాకుండా మనకు TPMS, టైర్ పేజ్ ఇన్ఫర్మేషన్ లాంటివి కూడా ఇందులో ఉంటాయి. లైట్ సెట్టింగ్స్ కానీ ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు మీరు. సో కంపాస్ కానివ్వండి, లైట్ సెట్టింగ్స్ కానీ, TPMS ఇవన్నీ. అండ్ ఇక్కడ మనకు స్పీడో డిజిటల్ వస్తుంది, టాకో డిజిటల్ వస్తుంది, మాల్ ఫంక్షన్ ఇండికేషన్, ఫ్యూయల్ గేజెస్ తోటి. నార్మల్ వైపర్స్ ఉంటాయి కానీ ఆటో హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి మనకి ఇందులో, గ్రేట్. మాన్యువల్ డిమింగ్ ఎయిర్వేమే యాజ్ ఎక్స్పెక్టెడ్, సన్ గ్లాసెస్ హోల్డర్ కూడా మిస్ అవ్వలేదు. అండ్ హెలోజిన్ డోర్ లైట్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. సన్ రూఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి ప్లీజ్, ఓన్లీ టాప్ మోడల్స్లో బేసిక్ సన్ రూఫ్, టాప్ మోడల్లో మాత్రమే పానరామిక్ సన్ రూఫ్, వానిటరీ మిర్రర్ ఉంది, ఇదన్నీ కామన్ అయితే ఇవ్వచ్చు. సో ఈడేంద్ర లొడ అన్ని ఫీచర్స్ చెప్పేస్తున్నారంటే ఇప్పుడు మీకు నెక్స్ట్ వేరియంట్లో ఏమేమి ఫీచర్స్ వస్తాయి, దాని నెక్స్ట్ వేరియంట్లో ఏమేమి ఫీచర్స్ వస్తాయి అని చెప్తేనే మీకు ఒక ఐడియా వస్తుంది. అది చెప్తానే దానికన్నా ముందు ఒకసారి ఇంజన్ గురించి మాట్లాడదాం. ఇంజన్ అయితే బేస్ మోడల్ నుంచి టాప్ మోడల్ వరకు అన్ని సేమ్ ఇంజన్స్ ఉంటాయి. 3 ఆప్షన్స్ ఉన్నాయి ఇంజన్స్ మీకు. ఒకటి 1.5 లీటర్ డీజిల్ ఇంజన్, అది మనకు 116 bhp పవర్ అండ్ 250 Nm టార్క్ ఇస్తుంది, విత్ 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్. అండ్ ఇంకోటి వచ్చేసి ఒకటి 1.5 లీటర్ టర్బో పెట్రోల్, ఒకటి 1.5 లీటర్ న్యాచురల్ ఆస్పిరేట్. సో బేస్ మోడల్స్లో HTE, HT ఆప్షన్ అండ్ HTKలో మాత్రం 1.5 లీటర్ న్యాచురల్ ఆస్పిరేట్ ఉంటుంది, టర్బో రాదు. 4 సిలిండర్ 16 వాల్వ్స్ మీరు చూస్తుంది. ఇది 113 bhp పవర్ అండ్ 144 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ మాత్రమే ఉంటుంది. దీంట్లో నీకు నెక్స్ట్ వేరియంట్ HTK+ ఆప్షన్కి వెళ్ళినట్టయితే దాంట్లో టర్బో ఆప్షన్ కూడా ఉంది. అది 160 bhp పవర్, 253 Nm టార్క్ ఇస్తుంది. అది చాలా బాగుంటుంది పర్ఫార్మెన్స్ అనేది. అందులో చాలా గేర్ బాక్స్ ఆప్షన్లు కూడా ఉన్నాయి, లైక్ 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ IMT అండ్ 7 స్పీడ్ DCT ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నాకు తెలిసి మీరు HTK వేరియంట్ ఏంటంటే ఈ ఫీచర్స్, ఈ గేర్ బాక్స్, ఈ పవర్ సరిపోతుంది, మా బడ్జెట్ ఇంతే అనుకుంటే నీ వేరియంట్ రండి. నెక్స్ట్ మీకు ఇంకా ఫీచర్స్ కావాలంటే నెక్స్ట్ HTK+లో ఏమేమి వస్తాయంటే కనెక్టెడ్ టెయిల్ లైట్స్ ఒకటి, డైమండ్ ఫినిష్ డెకార్స్ అనేవి అవుట్ సైడ్ ఎక్స్టీరియర్కి, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ORVM కూడా వస్తుంది, LED ఇండికేటర్స్ వస్తాయి, రేర్ వైపర్ వాషర్ డిఫాగర్ వస్తుంది, పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది, క్రూజ్ కంట్రోల్, డ్రైవ్ మోడ్స్ వస్తాయి, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఇలాంటివన్నీ నెక్స్ట్ వేరియంట్లు ఉన్నాయి. ఇంకా దాని నెక్స్ట్ వేరియంట్ HTK+ ఆప్షన్లు ఏమేమి వస్తాయంటే 17 ఇంచెస్ డైమండ్ కట్ అలాస్ క్రిస్టల్ కట్, సన్ రూఫ్, LED హెడ్ ల్యాంప్స్, వైర్లెస్ ఛార్జర్. సో
మీరు డిసైడ్ అవ్వండి ఏమేమి ఫీచర్స్ ఏ వేరియంట్కి కావాలి మీకు. సో మనం ఏ వేరియంట్ తీసుకున్నా కూడా కాంపిటీషన్ అయితే ఒకటే ఉంటుంది కదా. అందులో అల్కాజర్ వస్తుంది, ఎర్టిగా వస్తుంది, XL6 వస్తుంది, ఇన్నోవా క్రిస్టా వస్తుంది. ఇంకా మనకు ఐక్రాస్ సఫారీ XV700 అంటారు, కొంచెం ప్రీమియం సెగ్మెంట్కి వెళ్ళిపోతే ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే 2025 కియా కరెన్స్ క్లావిస్ యొక్క HT-K వేరియంట్ రివ్యూ. ఎవరికైతే HT-E ఆర్ HT ఆప్షన్ అయితే బేస్ మోడల్స్ రివ్యూస్ కావాలనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి. ఆర్ ఇన్స్టాగ్రామ్ బైకర్స్ బో తెలుగు ఆఫీషియల్కి వచ్చి మన డౌట్స్ ఉన్నా మీరు అడగవచ్చు, అక్కడ నేను క్లియర్ చేస్తాను. ఏ వేరియంట్, ఏ మోడల్, ఏ కార్, ఏ బైక్ రివ్యూ కావాలో కూడా అక్కడ అడగచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్. మాస్క్ వేసుకుని శానిటైజర్ క్లారిఫికేషన్, సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయాలి, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి, ఫుల్ సైజ్ పిల్ అండ్ రైడ్తో పాటు. సైనింగ్ ఆఫ్. నేను మీ బైకర్స్ బస్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ వీక్ ఏ లేటెస్ట్ మార్కెట్లోకి వచ్చిన బైక్ కార్ రివ్యూ కావాలో ఇమీడియట్గా కామెంట్ చేయండి, తీసుకొస్తాను.